श्री राधा श्याम सुंदर कृष्ण भगवान की, श्री राधा वेणुश्वर कृष्ण भगवान की, कृष्ण बलराम की, जगन्नाथ बलदेव सुभद्रा मैया की, गौरनिताय की, लक्ष्मण श्री भगवान की, भक्त प्रहलाद महाराज की, श्री प्रभुपाद की, श्री प्रभुदेव की, अनंत कोटि वैष्णव प्रभु की, अनंत कोटि आचार्य बंधु की, आल कृष्ण श्री गुरु गोविंद गांजा को प्रकाश सिंह को स्वागतम भगवतुनि ओम नमो भगवते वासुदेवाय 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 ओम
सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु पत्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठति हरे कृष्ण भगवद्गीता 2వ అధ్యాయం 5వ శ్లోకం 6వ శ్లోకం తీసుకుందాం. గురుణ హత్వా హి మహానుభావన్ శ్రేయో భోక్తం వైక్షమపీహ లోకే అత్వార్థకామాస్తు గురూని హైవ పుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్ గురుణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం వైక్షమపీహ లోకే అత్వార్థకామాస్తు గురూని హైవ పుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్ గురుణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం వైక్షమపీహ లోకే అత్వార్థకామాస్తు గురూని హైవ పుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్ అత్వార్థకామాస్తు గురూని హైవ జీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం వైక్షమపీహ లోకే అత్వార్థకామాస్తు గురూని హైవ పుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్ గురుణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే అత్వార్థకామాస్తు గురూని హైవ పుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్ అత్వార్థకామాస్తు గురూని హైవ పుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్ నచైతద్విద్యా కతరన్నగర్యో యద్వా జయేమా యది వా న జయేయో
यानेव हत्वा न जीविषामा सेवा स्थिता प्रमुख दत्तराष्ट्रा चैतविद्या कतरं नगर्यो यद्वा जयेम यदि वा न जयेयो यानेव हत्वा न जीविषामा सेवा स्थिता प्रमुख दत्तराष्ट्रा चैतविद्या कतरं नगर्यो यद्वा जयेम यदि वा न जयेयो यानेव हत्वा न जीविषामा सेवा स्थिता प्रमुखे दत्तराष्ट्रा चैतविद्या कतरं नगर्यो यद्वा जयेम यदि वा न जयेयो यासेवा हत्वा न जीविषामा सेवा स्थिता प्रमुखे दत्तराष्ट्रा यद्वा जयेम यदि वा न जयेयो यासेव हत्वा न जीविषामा सेवा स्थिता प्रमुखे दत्तराष्ट्रा हरे कृष्ण अर्थम प्रतिपदार्थम तात्पर्यम भाष्योचने गुरु ఐదవ శ్లోకం గురు పెద్దలను అహత్య చంపకుండా హి నిశ్చయముగా మహానుభావులు శ్రేయ ఉత్తమము గోంతాం జీవించడం పరీక్ష భిక్షమెత్తి అపి అయినా ఇహ ఈ జన్మలో లోకే ఈ లోకంలో హత్వా చంపి అర్థ లాభన్ కామాన్ కోరే వారిని తో కానీ గురున్ పెద్దలను ఇహ ఈ లోకంలో ఏవా నిక్కముగా భుంజేయ అనుభవించాలి భోగాలను రుధిర రక్తముచే ప్రదిగ్ధాన్ కలంకితమైనట్టి తాత్పర్యం నా గురువులైనట్టి మహానుభావులు ప్రాణాలను పనంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమము. ప్రాపంచిక లాభం కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తం రక్త కలంకితమవుతుంది. చదవండి. నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పనంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమం.
ప్రాపంచిక లాభంను కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తం రక్త కలంకితమవుతుంది. దుర్మార్గమైన కార్యంలో నెలకొని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినట్టు గురువు త్యాజింపదగిన వాడని శాస్త్ర నియమాలు తెలుపుతున్నాయి. దుర్యోధనుడికి ఇచ్చిన ఆర్థిక సహాయం కారణంగానే భీష్ముడు ద్రోణుడు అతని పక్షం వహించవలసి వచ్చింది. అయినా కేవలం ఆర్థిక కారణాల చేత వారు అటువంటి స్థానాన్ని స్వీకరించకుండా ఉండవలసింది. అటువంటి పరిస్థితుల్లో వారు గురువులుగా తమ గౌరవాన్ని కోల్పోయారు. అయినప్పటికీ వారు తన పెద్దలుగానే ఉంటారని, అందుకే వారిని వధించిన తర్వాత భౌతిక లాభాన్ని ఊహించడం అంటే రక్త కలంకితమైన వాటిని అనుభవించడమే అవుతుంది అని అర్జునుడు తెలియజేస్తాడు. కూడా గీత ఇది నా విద్య నాకు తెలియదు. కదరా ఏది నా నాకు కరియో ఉత్తమము యద్వా ఒకవేళ జయేమా జయించడము యది ఒకవేళ వా లేదా జయేయు వారి జయించడము యన్ ఎవరిని ఏవా నిశ్చయంగా అథవా చంపి నా దిగిరిషామా తిరుక గోరుము వారందరూ అవస్థిత నిలిచి ఉన్నారు. ప్రముఖే ఎదుటని ధృతరాష్ట్రుని పుత్రుడు. తాత్పర్యం, వారిని జయించడం లేదా వారిచే జయించడం అనే వాటిలో ఏది ఉత్తమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేము తగ్గించుకుంటడం వ్యర్థం. అయినా వారి ఇప్పుడు ఇతరంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. ఇక్కడ చెప్తాం, వారిని జయించడం లేదా వారిచే జయించబడడం అనే వాటిలో ఏది ఉత్తమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడం వ్యర్థం. అయినా వారిప్పుడు ఉత్తరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. భాషించడం, యుద్ధము క్షత్రియుల ధర్మం అయినప్పటికీ యుద్ధం చేసే అవసరమైన హింసకు తెగించాలో లేదా యుద్ధాన్ని త్యాజించి వృక్షముకి జీవించాలో అర్జునుడికి తెలియలేదు. ఒకవేళ అతడు శత్రువును జయించకపోతే భిక్షటనమే అతనికి జీవిక అవుతుంది. ఇరుపక్షంలో ఎవరైనా విజేతగా కావచ్చు, కనుక విజయం సునిశ్చితం కూడా కాదు. ఒకవేళ విజయం వారి కొరకే వేచి ఉన్నా వారి కారణం న్యాయసమ్మతమే అయినా యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు మరణిస్తే వారు లేకుండా జయించడం అతి కష్టమే అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో అది వారికి వేరొక రకమైన అపజయమే అవుతుంది. అర్జునుడు మహాభక్తుడే కాక మహాజ్ఞానవంతుడని, తన మనస్సుపై ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలవాడని ఈ భావనలు నిశ్చయంగా నిరూపిస్తున్నాయి. రాజవంశంలో జన్మించినప్పటికీ భిక్షమెత్తి జీవించాలని అతని కోరిక వైరాగ్యానికి మరో చిహ్నం. ఈ గుణాలు వాటితో పాటు తన గురువైన శ్రీకృష్ణ ఉపదేశవాకులపై ఉన్నటి విశ్వాసం సూచిస్తున్నట్టు అతడు నిజంగా ధర్మాత్ముడు. అందుకే అర్జునుడు ముక్తికి పరమయోగ్యుడని నిర్ణయించబడింది. ఇంద్రియాలు నిగ్రహింపబడంటే జ్ఞానస్థాయికి ఎదిగే అవకాశం లేదు. ఇక జ్ఞానం లేనిదే, భక్తి లేనిదే ముక్తికి అవకాశం లేదు. లౌకిక సంబంధాలతో తనకు గల అపరిమిత విశేషణాలతో పాటుగా ఈ గుణాలన్నింటిలో అర్జునుడు యోగ్యుడు. वेदांत स्वामी के नाम में से सारा सभी नारायण चारी से सिंहावली पात्र के साथ नमो महावदन्याय कृष्ण प्रेम जय कृष्णाय कृष्ण प्रेम ब्रह्मण्य देव ब्रह्मण्य दाते कृष्णाय कृष्ण गोविंदान गोविंद श्री चैतन्य मनोरम स्थापयामि नमः परामण्यं ददाति स्वपदान्तं वन्देहं श्री गुरुं श्री कपिलं श्री गुरुं वैष्णवं च श्री रूपं साग्रजातं सागर रत्नाकरं त्रसेनं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पादां सहगण ललिता श्री विशाखान्वितां च श्री कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते
गोपिका कांता राधा कांता नमस्ते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये पाञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। మనం ఇప్పుడు క్లాస్ తీసుకునే ముందు భగవంతుని స్తుతిస్తున్నాం కదా, క్లాస్ లో విన్నాం. ఇక్కడ మనం భగవంతుని స్తుతిస్తున్నామంటే భగవంతుని మనం అతన్ని సన్మానిస్తాం, అతన్ని పొగుడుతున్నాం, అతన్ని ఓనరింగ్ చేస్తున్నామని అర్థం. ఎప్పుడైతే ఇంకా మీరు మంచి పని చేస్తారో మనం వారి గురించి మనం మాట్లాడుకుంటే మనము ఒక చెట్ల మీద కాయ పుట్టుతామని అట్లా ఉందట శాస్త్రంలో. ఎవరైతే మంచి పని చేస్తున్నారో వాళ్ళని ప్రశంసించాలి. అంటే భగవంతుడిని మనం ప్రశంసిస్తున్నాం. భగవంతుడు మనకు మన తల్లి లాంటి వాడు కాదు, తండ్రి యాక్చువల్ లాంటి వాడు కాదు, కానీ భగవంతుడు మన పరమపిత. కాబట్టి మనం అతన్ని మనం స్తుతించాలి. ఇలాంటి చెప్పేసి కొన్ని మనం కొన్ని నేర్చుకోవాలన్నట్టు. భగవంతుడు ఇప్పుడు మన స్తుతించాలి. శ్రీ చైతన్య ఇది పెద్దగా ఏం లేదు. భగవద్గీతలో 2 ఇక్కడ ఉంటుంది, దీంట్లోనే ఉంటుంది. వేరే దాని నుంచి స్పెషల్గా కొత్త గుణాలని ఏం లేదు. కొన్ని చిన్న కొన్ని నేర్చుకున్నట్టుంటే భగవంతుడు ఎప్పుడైతే మనం స్తుతిస్తామో భగవంతుడు ఆనందపడతాడు అన్నట్టు. భగవంతుడు మనం స్తుతించే మార్గం మనకి ఏం లేకుంటే మామూలుగా వచ్చి మామూలు ముక్కడం ఒకే ముఖచ్చు. కాకపోతే భగవంతుడు ఎప్పుడైనా పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైనా మనం ఎక్కడికైనా సభ దగ్గరికి అక్కడికి వెళ్తుండే మనం వాళ్ళను జై అని అంటున్నాం కదా, వాళ్ళు అలా అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆనందపడిపోతారు. ఆనందపడిపోయి మనకేంటంటే కొన్ని ఏదైనా మన వరాలు ఇస్తారు, ఏదైనా పని చేస్తారు. ఇక్కడ కూడా పూరి టెంపరీ ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారో, మరి మధ్యలో వెళ్ళిపోతారో ఎట్లుంటారో తెలియదు. వాళ్ళకే మనం వాళ్ళ ప్రశంసిస్తున్న వాళ్ళని అలా చేయకూడుతున్నప్పుడు మనం భగవంతుని మనం చేయకూడడం తప్పలేదు. అందుగురించి మనం ఎప్పుడంటే కొన్ని ఇలాంటివి నేర్చుకొని వారిని భగవంతుని మనం స్తుతించాలన్నట్టు. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో పాడతాము, భగవంతుడి నుంచి పాడతాము, భగవంతుడు ఆనందపడిపోతాడు అని విన్నామన్నట్టు. ఏదైనా కానీ అక్కడే కానీ ఏదైనా లేకుంటే ఏం చేయకుండా మామూలుగా అలా ఉండిపోతే చూస్తూ ఉండిపోతే అక్కడ ఏంటంటే మనం మళ్ళీ వచ్చే జన్మలో చెట్లమై పుట్టామంట. చెట్లమై పుట్టామంటే చెట్లు ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో దామోదర మాసంలో మనం నేర్చుకుంటాం. హరే కృష్ణ. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు ఏంటంటే, అర్జునుడు ఇక్కడ 4వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే, అర్జునుడు పలికాడు, ఓ శత్రు సంహార మధుసూదన, నాకు పూజులైనట్టి భీష్మద్రోణుల వంటి వారి జీవితంలో నేను ఎట్లా బాణాలతో ఎదుర్కోగలను. మనం ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాము. భీష్ములు ద్రోణాచార్యులు పాండవులకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ తండ్రి లేనప్పుడు వాళ్ళ తండ్రి స్థానంలో ఉన్నట్టుగా వాళ్ళు పెంచారు, వాళ్ళ ప్రేమతో ఇచ్చేశారు. అలాంటప్పుడు నేను ఎలా చంపాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కౌరవులకు సపోర్ట్ ఇస్తున్నారు, కౌరవుల తరఫున వాళ్ళు పోరాడుతున్నారు. కానీ అయినా నేను వాళ్ళని ఎలా చంపాలి. ఒకవేళ మీరైతే మీ తాతగారైన ఉగ్రసేనుపై లేదా మీ సాందీపని అతను ఉన్నాడు కదా, సాందీపని అతనితో మీరు యుద్ధం చేయగలరా. మీలాంటి మీ గురువులు మీ తాతలు వాళ్ళతో మీరు యుద్ధం చేయగలరా. నేనెట్లా చేయాలి, మీరు చేయలేదు కదా, నేనెట్లా చేయాలి అని ఒక సంబోధిస్తున్నాడు అన్నట్టు. అయితే నా గురువు అయినట్టు మహానుభావుల వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి అంటే వాళ్ళని చంపి నేను చంపడం కంటే భిక్షమెత్తి అడుక్కున్నాడమే బెటరు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు హత్వార్థ కామాన్స్, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్థికంగా అంటే వాళ్ళు బతకడానికి దుర్యోధను దగ్గర ధృతరాష్ట్రం దగ్గర వాళ్ళ దగ్గర సభలో ఉంటూ వాళ్ళ రాజ్యాన్ని రక్షించుకుంటూ
వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళు జాబ్ చేస్తున్నట్టుగా వాళ్ళు జాబ్ చేస్తున్నారు. ఎందుకు జాబ్ చేస్తున్నారు? వాళ్ళ పోషణ గురించి వాళ్ళు చూడడానికి వాళ్ళు జాబ్ చేస్తున్నట్టుగా లెక్క. అయితే ఆయన ఎవరంటే భీష్ముడు కూడా ఒక టైంలో శబ్దం చేశాడు అన్నట్టు, నేను బ్రతుకున్నాళ్ళు ఆ రాజ్యానికి ఏంటంటే బాడీ గార్డ్గా ఉంటాను, రక్షణగా ఉంటాను అని చెప్పి చేస్తున్నాడు. అలా చేయడం వల్ల అందు గురించి వాళ్ళు దుర్యోధనం తరఫున వాళ్ళు కొట్లాడవలసి వస్తుంది అన్నాడు. అయితే ఇలా కొట్లాడవలసి వస్తుంది. కానీ అలాంటి యాక్చువల్ చెప్పాలంటే అతను కరెక్ట్ కాదు, దుర్యోధనుడు కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసినప్పుడు కూడా వాళ్ళు దుర్యోధనుడికి సపోర్ట్ ఇవ్వడం అది మంచి పని కాదు. అలా చేయడం కంటే వాళ్ళు తప్పుకోవడమే బెటర్. కానీ వాళ్ళు తప్పుకోలేక వాళ్ళు అతను సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఒక సమయంలో ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా ధర్మరాజును రాజుగా చేస్తారు. రాజుగా చేసిన తర్వాత ధర్మరాజు హ్యాపీగా లేడు అన్నాడు. యుధిష్ఠిరుడు హ్యాపీగా సంతోషంగా లేడు. సంతోషంగా లేకుండా చాలా మంది వచ్చి అతన్ని ఓదార్స్తారు. నారదుడు, చాలా ఋషులు, మునులు వాళ్ళందరూ వచ్చి అతన్ని ఓదారుస్తారు. ఎందుకంటే యుద్ధ రంగంలో చాలా మంది వాళ్ళ తాతలు, మేనమామలు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ చనిపోతారు కదా. ఆ దుఃఖం వాళ్ళ చనిపోయిన దుఃఖంలో అతను చాలా బాధలో ఉండి అయితే కృష్ణుడు కూడా ఓదార్చాలనుకుంటాడు. కానీ కాకపోతే కరెక్ట్ అయిన పరిస్థితితో చెప్పిస్తే బాగుంటుందని భీష్ముడు దగ్గరికి పోతాడు. భీష్ముడు యుద్ధరంగంలో అక్కడ పడి ఉంటాడు కదా, అతని దగ్గరికి పోతుంటే భీష్ముడు చాలా రకాల మంచి విషయాలు చెప్తుంటాడు అన్నట్టు. అది చెప్తుంటే అక్కడ ద్రౌపది ఉంటుంది. ద్రౌపది నవ్వుతుంది. అయితే భీష్ముడు అర్థం చేసుకుంటాడు. ద్రౌపది నవ్వుతే భీష్ముడు అర్థం చేసుకుంటాడు. మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలుసు, మీరు ఎందుకు ఆమె అతను అంటారు అన్నట్టు. ఆమె అంటది, నువ్వు ఒక టైంలో నన్ను తీసుకొచ్చి నన్ను వెతుకలు బట్టి నన్ను లాగుతూ తీసుకొచ్చి నన్ను అలా నా చీర లాగే అలా చేస్తున్నప్పుడు మీరెవరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు అని ద్రౌపది ఆ భీష్ముడితో అంటది. ఆ భీష్ముడు అంటాడు నేను ఆ టైంలో నేను వాళ్ళు పెట్టిన అన్నం తిన్నాను కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన అన్నం ద్వారా నా లోపల ఉన్న రక్తం అనేది పోయింది కాబట్టి నేను ఈ మంచి విషయాలు చెప్పగలుగుతున్నాను అని చెప్తున్నాడు అన్నట్టు. అయితే విషయం ఏంటంటే మనం కూడా ఫ్రీగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వెళ్ళి మనం అక్కడ తినడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు కరెక్ట్ అని మనం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిస్తారు నాకు, అవును తినబెట్టింది కదా ఇది అవునా తప్పు అని అతనికి తెలుసు, మనకు తెలుసు. కానీ కాకపోతే వాళ్ళకని తింపి మనకు చెప్పేశారు ఇది ఇంతే కదా అని చెప్పేశారు. మనం కూడా నేను అనలేకపోతే అది అవును కరెక్ట్ అని చెప్తాను. అందుగురించి కాబట్టి ఎవరైనా చెప్తారేంటంటే అక్కడ ఇక్కడ మనం ఎక్కువ తినకూడదు అని చెప్తారు అన్నట్టు. మనం తప్పు మాట్లాడే బదులు మన అంతరాత్మ ప్రకారం మనం సన్మార్గం మాట్లాడి సత్యం మాట్లాడుతాం అలా ఉండాలన్నమాట. అయితే అలా చెప్తారన్నట్టు. తర్వాత ఇంకా రెండవ శ్లోకం తీసుకున్న తర్వాత వామన భగవంతుడి గురించి కొంచెం మనం కథ చెప్పుకుందాం. వామన భగవంతుడు ఈ మధ్య 2 రోజుల క్రితం వామన ప్రదేశాలు జరిగింది కదా, వామన భగవంతుని కథ కూడా కొంచెం చెప్పుకుంటాం. అయితే అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ 2వ శ్లోకంలో ఇక్కడ 6వ శ్లోకంలో కూడా అర్జునుడు ఏమంటున్నాడంటే ఈ యుద్ధంలో ఇది యుద్ధం ఏంటంటే క్షత్రుల యుద్ధం అయినప్పటికీ దీంట్లో ఎవరో ఒకరు విజయాన్ని పొందుతారు, ఎవరో ఒకరు ఓడిపోతారు. కాబట్టి దురదృష్టపుత్రులు మరణించగానే కూడా అది మేము జీవించి మేము రాజ్యాన్ని పరిపాలించడం కూడా మాకు చాలా కష్టతరమే అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అన్నట్టు. ఓకే, అయితే అర్జునుడు ఏంటంటే చాలా మహాభక్తుడు, మహా జ్ఞానవంతుడు. అతని ఇంద్రియాలను కూడా చాలా చోట్ల మనం విన్నాము. ఇంద్రియాలు అతను స్వర్గంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు కూడా అతను తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటాడు. అది మనం విన్నాము. ముందు కూడా సందర్భం విన్నాము. అయితే రాజవంశం జన్మించినప్పటికీ భిక్షమెత్తి జీవించిన అతని కోరిక వైరాగ్యానికి మరో చిహ్నం.
అంటే రాజవంశంలో జన్మించాడు అతను. కానీ కాకపోతే అతను ఏంటంటే అతను నేను ఇలాంటి పనులు వీళ్ళని చంపి ఇలా భోగ భాగ్యాలు అనుభవించడం కంటే భిక్షమిస్తుండేదే మేలు అని అతను ఒక వైరాగ్యాన్ని చూపిస్తున్నాడు. అంటే నేనంతా ఆ పని కూడా నేను చేయగలను, దాని ఆసక్తితో నేను అలానే భోగ భాగ్యాలు అనుభవించాలి, అలానే ఉండాలి అని అనుకోకుండా నేను మామూలుగా భిక్షమిత్తి కూడా ఉండగలను అని చెప్పి అతను ఆ వైరాగ్యాన్ని చూపిస్తున్నాడు అని చెప్తున్నాను. అయితే అతడు నిజంగా ధర్మజ్ఞుడు. అందుకే అర్జునుడు ముక్తికి పరమయోగుడని నిర్ణయించబడింది. ఇంద్రియాలు నిగ్రహింపడంటే జ్ఞాన స్థాయికి ఎదిగే అవకాశం లేదు. అందుగురించి అతను ఇంద్రియాలను నిగ్రహించాడు. చాలా చోట్ల మనం తెలుసుకుంటాము. ఎగ్జాంపుల్గా అతను స్వర్గానికి కూడా వెళ్తాడు అన్నట్టు. అతను ఏంటంటే యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని తపస్సులు కొన్ని వాళ్ళని వీళ్ళని మెప్పించి, ఇప్పుడు ఏంటంటే ఒకసారి శంకరుని మెప్పించి అతని ద్వారా కూడా కొన్ని బాణాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుని దగ్గర ఏదో కొన్ని పనులు చేసి అతని నుండి కూడా కొన్ని వరాలు తీసుకోవాలనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఊరస్ అనే ఆమె అప్సరస అర్జున్ వెంబడ ఏదో జరుగుతుంటది. తర్వాత అలా వాళ్ళ కలయిక వల్ల అక్కడ ఇంద్రియాలను నిగ్రహిస్తాడు అని చెప్పి ఇక్కడ ఉందన్నట్టు. అయితే ఇక్కడ ఉంది జ్ఞానము భక్తి లేనిదే ముక్తి లేదు అన్నట్టుగా ఇక్కడ ఒక చెప్తారు. అయితే ఇక్కడ మనము వామన భగవంతుడి గురించి కూడా కొంచెం చూద్దాం. ఒక సమయం లోపల మనకు తెలిసిన విషయం, మన సముద్రాన్ని మంతనే చేస్తారు. సముద్రాన్ని మంతనం చేసి అమృతం తీసుకుంటారు. అమృతం తీసుకున్న తర్వాత విష్ణు వాళ్ళు అమృతం నాకు కావాలని కొట్లాడుతుంటే విష్ణు భగవాను మోహిని రూపంలో వచ్చి దేవతలకు ఇస్తారు. మనకు తెలిసిన విషయం. తర్వాత మన దేవతలకు ఇచ్చిన తర్వాత కూడా దేవతలకు ఇస్తే వాళ్ళకు అమృతం తీసుకున్న తర్వాత వాళ్ళకు మరణం ఉండదు అనేది ఉండదు. వాళ్ళ దగ్గర దెబ్బలు తగిన దాంట్లో వాళ్ళు ఓర్చుకుంటారు. వాళ్ళు ఓర్చుకొని ఏదో తప్పించుకొని ఎక్కడో వెళ్ళిపోతారు. కానీ మరణం అనేది ప్రళయం వచ్చినప్పుడు అందరూ పోతారు. లోకం మొత్తం అన్ని పోతాయి, వాళ్ళు కూడా పోతారు. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది అన్నట్టు. వాళ్ళు దెబ్బలు తట్టుకొని అలా శక్తి ఉంటుంది, వాళ్ళు కొంచెం జీవించి ఉంటారు. అయితే వాళ్ళు అమృతం తాగిన తర్వాత श्री राधा श्याम सुंदर कृष्ण भगवान की गौरविताएं అయితే వాళ్ళు అలా అమృతం తాగిన తర్వాత వాళ్ళు ఏంటంటే దేవతలకు ఒక రకమైన ఈగో వచ్చేస్తుంది. ఈగో వచ్చేసి వాళ్ళు సుఖాన్ని అనుభవించాలని బాగా వాళ్ళు ఎంజాయ్గా చేస్తుంటారు. సోమపానం అనేది అది ఏంటంటే ఒక రకమైన ఆల్కహాల్ కదా, అది తాగుతూ వాళ్ళు చేస్తుంటారు. అయితే వీళ్ళు ఆ యుద్ధంలో అసురులు ఓడిపోతారు. అసురులు ఓడిపోయిన తర్వాత అక్కడ శుక్రాచార్యుడు ఏం చేస్తాడు, అసురులను సంజీవిని అనే ఒక విద్య ద్వారా వాళ్ళను మళ్ళీ తిరిగి బతికిస్తాడు అన్నట్టు. తిరిగి బతికించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి బతికించి మళ్ళీ యుద్ధంలో మళ్ళీ ఇంద్రుడిని వాళ్ళు స్వర్గంపై మళ్ళీ యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే మళ్ళీ వాళ్ళని ఓడిస్తారు. వాళ్ళు ఓడించిన తర్వాత వాళ్ళు దేవి దేవతలు అందరూ అక్కడెక్కడ తిరిగి విడిగా వెళ్ళిపోతారు అన్నట్టు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడ ఏం చేస్తాడు, బలి మహారాజు ఏం చేస్తాడు, బలి మహారాజు ఒక యజ్ఞం చేయాలనుకుంటాడు. యజ్ఞం చేసి దాన్ని ఇంకా శక్తి పొందాలి, ఇంకా చాలా మొత్తం సర్గానికి అన్నిటికీ రాజుగా ఉండాలి, అధిపతిగా ఉండాలి, చక్రవర్తిగా ఉండాలని అతను యజ్ఞం చేస్తుంటాడు. అది యజ్ఞం ఎవరు చేపిస్తాడంటే శుక్రాచార్యుడు చేపిస్తుంటాడు. శుక్రాచార్యుడు చేపిస్తుంటే అయితే ఈ విషయము ఏంటంటే దేవతలకు తల్లి దితి, రాక్షసుల తల్లి అదితి. ఓకే, వాళ్ళ తండ్రి కశ్యపముని. అయితే దితి అనేది దితి వాళ్ళ కొడుకులు వాళ్ళ రాజులని స్వర్గాన్ని వదిలి అక్కడ ఎక్కడో తిరుగుతున్నారు, చాలా కష్టాల పాలు ఉన్నారని తెలుసుకొని అది ఏం చేస్తుంది, కశ్యపముని దగ్గరికి వెళ్తుంది. అయితే జరిగిన విషయాన్ని చెప్తే కశ్యపుని అంటాడు, దేవతలైనా సురులైనా అసురులైనా, దేవతలైనా రాక్షసులైనా వాళ్ళిద్దరు నా కొడుకులే. నేను వాళ్ళని ఎవరికి సపోర్ట్ ఇవ్వలేను. నువ్వు చేయాలనుకుంటే నువ్వు తపస్సు చేయు, విష్ణు భగవంతుడి గురించి తపస్సు చేయు. 11 రోజులు ఒక వ్రతం అనేది ఉంటుంది. ఏం తినకుండా పాలు తాగుతూ 11 రోజులు కంటిన్యూగా తపస్సు చేయు. అప్పుడు
విష్ణు భగవానుడు ఏదైనా దాని పరిష్కారం చూపిస్తాడని చెప్తారు అన్నట్టు. అప్పుడు ఆమె తపస్సు చేస్తుంటే తపస్సు చేస్తే విష్ణు భగవంతుడు ప్రత్యక్షమై ఆమెకు జరిగిన విషయం ఆమె చెప్పుకుంటే తర్వాత అతను జరిగిన విషయం చెప్పిన తర్వాత అతను ఓకే విష్ణు భగవంతుడు చెప్తాడు, వాళ్ళు ఏంటంటే రాక్షసులు వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు, నేను నీకు ప్రత్యక్షమయ్యాను, కానీ వాళ్ళు రాక్షసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు, దేవి దేవతలు ఏం చేస్తున్నారు, వాళ్ళు యుద్ధంలో గెలిచారని వాళ్ళు సోమపానం చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు గెలిచిన గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు. బ్రాహ్మణులను పిలిచారు, బ్రాహ్మణులకు సత్కరించారు, బ్రాహ్మణులను సత్కరించి యజ్ఞం చేస్తూ మునులను వారు బ్రాహ్మణులను పిలిచి సత్కరించి వాళ్ళతో యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళు తపస్సు చేస్తున్నారు. తపస్సు చేసే వాళ్ళను నమో బ్రాహ్మణ్య దేవ గో బ్రాహ్మణ్య అని అంటారు. భగవాను ఎప్పుడు బ్రాహ్మణులను ఎప్పుడైతే పూజిస్తున్నారో అక్కడ నేను వాళ్ళని చంపలేను. అక్కడ బ్రాహ్మణుడు విష్ణు భగవాన్ చెప్తాడు అన్నట్టు, నేను వాళ్ళు ఎప్పుడైతే బ్రాహ్మణులను పూజించారో నేను వాళ్ళని చంపలేను కదా, నేను ఎక్కడ చంపాలి? అందుగురించి ఒక నువ్వు నీ కోరిక నెరవేరాలంటే నేను నీ కొడుకుగా పుట్టి నేను దాంట్లో పరిష్కారం చూస్తానని చెప్తాడు. నేను నీ కొడుకులకు మళ్ళీ నీకు ఆ రాజ్యాన్ని స్వర్గాన్ని అప్పగిస్తానని చెప్తాడు. చెప్పిన తర్వాత వామన భగవంతుని అవతారంలో వచ్చి వామన భగవాన్ రూపంలో వచ్చి తర్వాత అక్కడ ఎక్కడికి వెళ్తాడు, బలి చక్రవర్తి యజ్ఞం చేసే దగ్గరికి వెళ్తాడు అన్నట్టు. వెళ్ళిన తర్వాత అక్కడ యజ్ఞం చేస్తూ ఉంటాడు శుక్రాచార్యంతో బ్రాహ్మణులతో. అక్కడ భటులు ఉంటారు, భటులు అడుగుతారు బ్రాహ్మణ ఏం కావాలని అంటే అతనికి కావాల్సింది ఏంటంటే నేను బలి చక్రవర్తితో మాట్లాడాలనుకుంటున్నాను అంటాడు. అతను యజ్ఞంలో ఉన్నాడు, మీకు కావాల్సింది ఏంటో చెప్పండి, నేను మీకు ఏం సాయం చేయకుండా చెప్పండి, మీకు చేస్తామని చెప్తే లేదు నేను అతనితోనే మాట్లాడతాను అని అంటాడు. అతనితో మాట్లాడతానంటే లేదు అతను యజ్ఞంలో ఉన్నాడు, చెప్పండి మీకు ధాన్యం కావాలన్నా ఏంటంటే బంగారం ఆభరణాలు కావాలన్నా ఏం కావాలో చెప్పండి మేము ఇస్తాము అంటే అతను లేదు నేను అతనితో మాట్లాడుతాను అంటాడు. అప్పుడు మంత్రులు ఏం చేస్తారు, అతని దగ్గరికి వెళ్ళి చెవులు చెప్పుకుంటారు. ఇక్కడ వచ్చారు ఒక బాల బ్రాహ్మణుడు వచ్చిండు అతను మీతోనే మాట్లాడాలనుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు అతను ఓకే నేను ఎందుకంటే నా గుమ్మం దగ్గరికి ఒకరు వచ్చిండ్రు, ఎందుకంటే భిక్షకుల గురించి వచ్చిండ్రు, నేను వాళ్ళని బదిలీ నేను ఇక్కడ యజ్ఞం చేయడం అది ఉత్తమమైన విషయం కాదు అని చెప్పి అతను ఏం చేస్తాడు, యజ్ఞం నుండి లేవకపోతుంటే శుక్రాచార్యుడు కూడా అతను వద్దంటాడు, నువ్వు యజ్ఞం నుండి లేవక కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండవు చెయ్యు అని అంటాడు. చెయ్యు అంటే లేదు నా దగ్గర అక్కడ గుమ్మంలో ఒక నా గురించి వెయిట్ చేస్తూ నేను ఎట్లా యుద్ధం చేయాలి, నేను ఇక్కడ ఎట్లా యజ్ఞం చేయాలి అని అలా చేస్తున్నాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్తాడు అన్నట్టు. గుమ్మం దగ్గరికి వెళ్ళి బలి చక్రవర్తి దగ్గరికి వామన భగవంతుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు అడుగుతాడు అన్నట్టు, నమస్కరించి ఓ బ్రాహ్మణుడు మీకేం కావాలి చెప్పండి అని చెప్తారు. చెప్పండి అంటే నాకేం లేదు, నాకు ఒక 3 అడుగుల లేదు, మీకేం కావాలి మీకు ఏది కావాలి, ధాన్యాలు కావాలన్నా ఆభరణాలు కావాలన్నా ముత్యాలు కావాలన్నా ఇలాంటి ఏమేమి కావాలి, అశ్వములు కావాలన్నా ఇలాంటి ఏనుగులు కావాలా ఏం కావాలో చెప్పండి, మీ గ్రామం ల్యాండ్ భూములు కావాలని చెప్తారు. నాకు ఇవన్నీ నేను చాలా బ్రాహ్మణుని నేను ఇవన్నీ ఏం చేసుకోగలను, నాకు చేస్తూ 3 అడుగుల భూమి ఇవ్వండి చేస్తాడు. అలా 3 అడుగుల భూమి అడిగితే అతను నవ్వుతాడు అన్నట్టు. ఎందుకు నవ్వుతాడంటే నువ్వు బ్రాహ్మణుని, నువ్వు నీ పర్సనాలిటీ కూడా నువ్వు చిన్నవాడిని ఉన్నావు, నీ పర్సనాలిటీ కూడా నువ్వు చిన్నవాడిని, అవును నీ బుద్ధి కూడా చిన్నగానే ఉన్నది, నీ పర్సనాలిటీ కూడా చిన్నగా ఉంది, నువ్వు నీ బుద్ధి నీ ఆలోచన విధానం కూడా నీ చిన్నగా ఉంది, నువ్వు అది ఆలోచనకు అది కాదు, నువ్వు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో మేము ఇస్తే బలి చక్రవర్తి ఇచ్చిండు అని ఇంకో దగ్గర మనం అడగడానికి అడగకుండా ఉండే రకంగా అడగాలి. ఎందుకంటే నేను ఇచ్చిన అంటే ఇలా ఉంటాయి, ఇంత దానం తీసుకున్నాను అన్నట్టుగా నువ్వు కూడా ఉండాలి, నేను ఇచ్చాను అన్నట్టుగా నాకు కూడా ఉండాలి, అలా ఉండాలి కదా, నువ్వు ఏదో 3 అడుగుల స్థలం అడుగుతున్నావు కదా అని అతను వామన భగవానుడు చెప్తుంటాడు అన్నమాట. అది బలి చక్రవర్తి చెప్తున్నాడు ఇతనికి. అట్లాంటప్పుడు లేదు నాకు 3 అడుగుల స్థలమే కావాలి, నా అడుగులతో 3 అడుగుల స్థలం కావాలి, నువ్వు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకుంటే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. లేదు నేను అలా వెళ్ళిపోవడం కాదు, కానీ నీకు ఎక్కువ ఇస్తాను అని ఇట్లా కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంటారు అన్నట్టు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే అప్పుడు అక్కడ శుక్రాచార్యుడు కూడా ఆలోచిస్తాడు అన్నట్టు. బలి చక్రవర్తి అక్కడికి వెళ్ళాడు, ఇంకా అక్కడే ఉన్నాడు, ఇంకా రావట్లేదు అని తన మనసులో ఆలోచిస్తుంటే ఇక్కడ జరిగిన సంఘటన అక్కడ ఏంటంటే
చూస్తున్నా అది తన తపశక్తి ద్వారా తన ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తే అక్కడ జరిగే విషయాలు తెలుస్తున్నాయి కదా. అయితే అయితే మళ్ళీ అక్కడ ఆ జరిగిన విషయం తెలుసుకొని తన పెళ్లి లోపలే అతను బలి చక్రవర్తి కూడా అగ్రి అయిపోతాడు. అగ్రి అయిపోయి 3 అడుగుల భూమిని ఇవ్వడానికి తను సంకల్పిస్తాడు అన్నట్టు. సంకల్పం చేసుకుంటాడు. ఇచ్చే మూమెంట్ లో శుక్రాచార్యుడు వెళ్ళి కూడా బలి చక్రవర్తిని అడుగుతాడు అన్నట్టు. ఇతను విష్ణుమూర్తి, ఇతను విష్ణు భగవాన్ వారు, ఇతను ఏదో మిమ్మల్ని మనం మభ్యపెట్టి మనల్ని ఏదో చీటింగ్ చేయాలని వచ్చాడు కాబట్టి నువ్వు ఇయ్యకు అని చెప్తుంటాడు. తను అంటాడు ఏంటంటే ఎంతో మంది మునులు ఋషులు ఎంతో మంది వాళ్ళు భగవంతుని దర్శనం గురించి ఎంతో తపస్సు చేస్తుంటారు. అలాంటిది భగవంతుడి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతనికి ఇవ్వకపోవడం ఏంటి అని అంటుంటాడు అన్నాడు. భగవంతుడు నా దగ్గరికి వచ్చి అతని దర్శనం మహాభాగ్యం గురించి ఎన్నో కింద మీద అవుతుంటారు. అతను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతన్ని ఏంటంటే తిరస్కరించడం అలాంటి చేయడం ఏంటి అని చెప్తుంటాడు. అయినా అతను చెప్తాడు ఏంటంటే అయినా శుక్రాచార్యుడు కూడా చెప్తుంటాడు అది లేదు ఇతను చీటింగ్ చేస్తాడు, నువ్వు మళ్ళీ ఇంత కష్టపడ్డదంతా ఇదంతా వ్యర్థమైపోతే అని చెప్తుంటాడు. ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం ఈ శ్లోకంలో కూడా 5వ శ్లోకంలో చెప్తుంటాడు ఏంటంటే దుర్యోధను దగ్గర వీళ్ళు ఆచార్యులు ఎవరు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, దుర్యోధను దగ్గర వీళ్ళు ఉంటారు కదా. వాళ్ళు తినేది వాళ్ళు పెట్టేది తింటూ వాళ్ళు అక్కడ జాబ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు కరెక్ట్ మనుషులు కాదు. వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళు పెట్టింది తింటూ వాళ్ళు చేస్తున్నారు కదా. అది చేయడం కంటే దాన్ని వదిలిపెట్టడం ఉత్తమం అని చెప్తున్నారు కదా. ఇక్కడ బలి చక్రవర్తి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఎవరు శుక్రాచార్యుడు వాళ్ళు చనిపోతే వాళ్ళను సంజీవిని మంత్రం ద్వారా వాళ్ళని బ్రతికించాడు. అవునా కదా, వాళ్ళను బ్రతికించాడు. వాళ్ళని బ్రతికించిన తర్వాత కూడా అంత మంచి పని చేసిన కూడా శుక్రాచార్యుని పక్కన పెట్టి అయితే శుక్రాచార్యుడు అలా అంత మంచి పని చేసిన కూడా శుక్రాచార్యుని పక్కన పెట్టి 3 అడుగుల స్థలాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మనం ఆలోచించాలి ఏది ఉత్తమమైనది, ఏది మనకు ఉత్తమమైనది కాదో అది ఆలోచించి మనం పని చేయాలి. అప్పుడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి ముందు బాగానే ఉండేవాడు. ఎందుకంటే బలిచక్రవర్తి ఎవరు, ప్రహ్లాదుని మన్మడు కదా. మన్మడు అతను వాళ్ళ తండ్రి వాళ్ళ బలిచక్రవర్తి తాత ప్రహ్లాదుడు వీళ్ళంటే గొప్ప భక్తులు. వీళ్ళు గొప్ప భక్తులు వచ్చి ఇతని లోపల కూడా భక్తి అనేది ఉంది, మంచితనం అనేది ఉంది. కానీ శుక్రాచార్యుడు ఏంటంటే వాళ్ళని అప్పుడప్పుడు చెడు విషయాలు చెప్తూ అప్పుడప్పుడు వాళ్ళని ఏంటంటే ఎగిరేస్తుంటాడు అన్నట్టు. ఎగిరేస్తుంటే అతను కొంచెం తప్పు మార్గంలో పోతాడు. అయినా కొన్ని మంచి విషయాలు అతను తెలుసు అన్నట్టు. అలా అయితే ఆ టైంలో ఇవ్వడానికి రెడీ అవుతుంటే అప్పుడు వాళ్ళు తర్వాత ఇవ్వడానికి రెడీ అయిన తర్వాత ఏం కావాలో కోరుకుంటే అప్పుడు వామన భగవంతుడు 3 అడుగుల స్థలం కావాలని 3 అడుగులు, మొదటి అడుగు ఎక్కడేస్తాడంటే కింద ఎక్కడేస్తాడు. అది అతల వితల సుతల తలతల అతల రసతల పతాల అని అలా 7 లోకాలు ఆక్రమించుకుంటాడు మొదటి అడుగులో. తర్వాత 2 లోకంలో భూలోకము, గోర్లోకము, బహులోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, ఇలా 7 లోకాలు అక్కడ పైన 7 ప్లానెట్లు భూమితో భూలోకంతో కలిసి పైన 7 ప్లానెట్లను తీసుకుంటాడు అన్నట్టు రెండో పాదంతో. తర్వాత 3వ పాదంకు ఆల్రెడీ అన్ని ఆక్రమించుకున్నాడు వామన భగవంతుడు. చాలా హైట్ గా పెరిగి మా తర్వాత పెద్ద పాదంతో అన్ని ఒక్కొక్క ఇన్ని ప్లానెట్స్ ఆక్రమించుకుంటాడు. తర్వాత 3వ పాదం ఎక్కడ పెట్టాలి అని చెప్పి అడుగుతుంటే నేను అని చెప్పడానికి అంటే నేను అంటే నాకు ఒక నాదంటూ ఒకటి ఉంది అని చెప్పడానికి ఒకటి ఉంది కాబట్టి అని నా తల మీద పెట్టుకొని చెప్తుంటాడు అన్నట్టు. అలా తల మీద పెట్టమని చెప్తుంటాడు. పెట్టిన తర్వాత అతని పాతాలను తొక్కేస్తుంటాడు. తొక్కి పూర్తి తొక్కకుండా అక్కడ
పూర్తిగా తప్పకుండా మామూలుగా అలా ఉండి చేస్తుంటాడు. చెప్తే తర్వాత బలి చక్రవర్తి అడుగుతాడు అన్నట్టు, మరి నేను ఉండే స్థలం ఏంటిది, నా స్థానం ఏంటిది అని అడుగుతుంటే, అక్కడ పాతాళలోకంలో నువ్వు చక్రవర్తిగా ఉంటూ నువ్వు అక్కడ పరిపాలిస్తూ ఉండు, నేను నీకు అక్కడ కీర్తిపాలు అక్కడ ఉంటాను, నీకు రక్షణగా నేను ఉంటాను అని చెప్తాడు. ఈ చతుర్మాసంలో వామన కృష్ణుడు భగవానుడు అక్కడ అతనికి రక్షణగా ఉంటాడు అన్నట్టు. ఈ 4 మాసాలు అతను రక్షణగా ఉంటాడు ఈ మాసాల్లో. ఓకే, అయితే మనం చిన్న ఒక పాట పాడదామని ప్రయత్నిస్తున్నాం. పాట పాడలేను కానీ కాకపోతే పాడాలనిపించింది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చెలగి వసుద కొలిచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బలితల మోపిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, గగనము తన్నిన పాదము, బలిరికో కాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తల నీడిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, ప్రేమకు శ్రీ సతీ పిసిగడి పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరిపరివైదముల పరము సెగడి పాదము, బ్రహ్మ కడిగిన పాదము, తిరువేంకటగిరి తిరుమలి చూపిన పరమ పదము నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మ కడిగిన పాదం. బ్రహ్మ ఎప్పుడు కడిగిండు పాదాలు? బ్రహ్మ ఎప్పుడు కడిగిండు? వామన అవతారంలో బ్రహ్మ అతను ఫస్ట్ మొదటి పాదం పెడుతున్నప్పుడు ఇక్కడ చెప్పాను అతల వితల సుతల ఇవన్నీ ఆక్రమించుకున్నాడు. రెండో పాదం పెడుతున్నప్పుడు ఇక్కడ భూలోకము, గోలోకము, భవలోకము, జనలోకము అది అక్కడికి వెళ్ళి తర్వాత బ్రహ్మలోకంలో అడుగు పెడుతున్న బ్రహ్మలోకం అక్కడ పెట్టకుండా కూడా అక్కడ పెడుతున్న బ్రహ్మ ఇక్కడ తపస్సు చేస్తుంటాడు అనుకో. బ్రహ్మ ఇక్కడ తపస్సు చేస్తుంటే అతనికి ఇక్కడ మామూలు కాలు తగులుతాట. కాలు తగిలితే కాలు అతనికి తపస్సు చేస్తుంటే అతనికి కొంచెం కదిలిపోతాడు. బ్రహ్మ కదిలిపోతే అప్పుడు బ్రహ్మ అతను నుండి కొంచెం వేకప్ అవుతాడు. వేకప్ అయి అతను అక్కడ కమలమండ అది ఉంటుంది కదా, దాని నుండి అప్పుడు బ్రహ్మ కాళ్ళు కడుగుతాడు అన్నట్టు. అది బ్రహ్మ కడిగిన పాదం. బ్రహ్మ అప్పుడు కడిగిన. ఓకే, చిలకి వసుద కొలిచిన పాదము. ఏం చేసిండు? చిలకి వసుద అంటే భూమిని అలా కావాలని అతను ఒక చిలకి చేసిండు అన్నట్టు. భూమిని కావాలని అతను ప్లాన్ చేసిండు. ఎంత రకంగా చేసిండు. ఎందుకంటే అతను నుండి రాజా ఇది అతనికి దేవతలు వాళ్ళు తప్పేసిన దేవతలు కొంచెం సెక్యూర్గా ఉంటారు. రాక్షసులు ఏంటంటే వాళ్ళు తమ గుణంలో ఉంటారు, వాళ్ళు కరెక్ట్ కాదు. అందు గురించి వాళ్ళ నుండి ఆ రాజ్యాన్ని తీసుకోవాలన్నట్టు. అందు గురించి చెల్లకి కసుట కొలిచిన పాదము, బలితల మోపిన పాదము. తర్వాత ఏం చేసిండు? బలితల మోపిండు. తెలుసు కదా, బలితల మూడవ పాదం ఎక్కడ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకొని చెప్పాడు అన్నట్టు. బలిరిపు గాచిన పాదము. అప్పుడు బలి చక్రవర్తి ఆ పాదాన్ని చూశాడు అన్నట్టు. అదేంటి అన్నది అతను దర్శనం చేసుకున్నాడు అన్నట్టు. అది కామిని పాపము కడిగిన పాదము, పాము తల నీటిన పాదము. అంటే కామిని పాపం అంటే ఇదేంటంటే పాము. ఇక్కడ మనకి ఇక్కడ మన కృష్ణావతారం గురించి చూస్తున్నాం. అక్కడ దాని అక్కడ దాన్ని ఓడించి దాని ఏంటంటే దాన్ని కొట్టి ఏదో చేసి తర్వాత దాన్ని నృత్యం చేస్తాడు కదా, అదన్నట్టు. ప్రేమకు శ్రీ సతీ పిసిగడి పాదం అంటే
మహాలక్ష్మి అమ్మవారు ఏమంటే అమ్మవారు ఎప్పుడు ఇచ్చినా కాళ్ళని పిసుకారు ఇలా చేస్తుండేది కదా, మసాజ్ చేస్తుండే కదా అది అన్నట్టు. తర్వాత ఇది పార్మెంట్ తిరగపదం పరమయోగులకు పరిపరి విధముల వరము సిగిడి నీ పాదము. పరమయోగులకు పరిపరి విధముల ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాడు ఏంటి బలిచక్రాలు చెప్తున్నాడు కదా. పరమ యోగులు మునులు ఎంతో మంది తపస్సు చేసినా కూడా అతని దర్శన భాగ్యం మనకు దొరకట్లేదు. అందులోంచి మనకి ఇక్కడ దర్శనం అతను నా దగ్గరికి వచ్చిండు, నేను అతనికి కావాల్సింది నేను ఇవ్వకుంటే ఏం లేదు, నాకు అయిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. తిరువేంకటగిరి తిరుమని చూపిన పరమ పదము నీ పాదము అని చెప్పి చెప్తున్నాడు అంటే. హరే కృష్ణ. భగవద్గీత సత్సంగ్ క్లాస్ కి కొంచెం అంతగా చెప్పలేదు కానీ కాకపోతే ఏదో చెప్పాలని ప్రార్థించాను. హరే కృష్ణ. అది సన్నతంతో డిస్కస్ చేసి కొంచెం అట్లా చేద్దాం, ప్లాన్ చేద్దాం. భగవంతుడు ఏం చేద్దాం. నమో విష్ణు పాదాయ